guys, what's up? Good evening. Welcome back to Joher Vlogs. Welcome back to one more vlog. ఈరోజు థర్డ్ అండ్ టుడే ఇస్ సండే గైస్. ఓకేనా, డాలీ మనకు కాల్ మీద కాల్ చేస్తుంది. వ్లాగ్ ఆల్రెడీ 2 టేకులు అయిపోయినాయి. సో బ్రేక్ఫాస్ట్కి వీఆర్ హ్యావింగ్ బ్రెడ్ టోస్ట్. డాలీ ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అంటే తనకు ఎగ్జైట్మెంట్ అనమాట. బికాజ్ మేము ఇంటికి వెళ్తున్నాము, ఈరోజు అనంతపూర్కి వెళ్తున్నాము. సండే కదా. అజిత్ 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చాడంటే ఫ్రైడే వచ్చినాడు. ఫ్రైడే వచ్చి ఇప్పటి వరకు ఇంటికి అయితే రాలేదులేండి. ఫ్రెండ్స్తో ఉన్నాడు అండ్ కొంచెం షాపింగ్కే స్పెసిఫిక్గా వచ్చినాడంట. ఆఫ్టర్నూన్ ఒకేసారి మేము లంచ్ చేసిన తర్వాత బయలుదేరాలి అనుకున్నాము. ఈరోజు సండే కాబట్టి మా కుక్ కూడా రారనమాట. సండే అంటే వాళ్ళు చర్చ్కి వెళ్ళాలని చెప్పేసి రారు. అందుకే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు. బ్రెడ్ టోస్ట్ నాకు ఒకటి, ఇది జూలీది. దర్శన్కి కాఫీ చాలంట, బయటకు వెళ్తున్నాడు తను. హడావిడిలో ఉన్నాడు కాబట్టి నాకు ఫుడ్ ఏమొద్దు, నాకు కాఫీ చాలు అని డ్రామా చేసినాడు. సో అందుకే కాఫీ ఇచ్చేసినాను. ఇప్పుడు అట్లే డ్రామా చేసినావు నువ్వు. బయట తినేది ఎందుకండి, ఈ రోజుకి ఇది తినేసి అయిపోతుంది. ఇంకా దోశ బ్యాటర్ కూడా ఉంది, కావాలంటే చట్నీ కూడా చేసిస్తా అంటే, కానీ వద్దంట, బయట తింటాడంట. మై గాడ్ గైస్. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇప్పుడు ఇంకా నేను ప్యాకింగ్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు అనమాట. సో ప్యాకింగ్ అంటే మళ్ళీ అక్కడ నుండి అన్నవరంకి వెళ్తాం కదా. సో చిన్న చిన్నవి ఏమన్నా జ్యువెలరీ అట్లా పెట్టుకుందామా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాను. బికాజ్ నీకు తెలుసు కదా నాకు బద్ధకం కొంచెం జ్యువెలరీ వేసుకుండేకి. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే గైస్, బిఫోర్ మూవింగ్ ఆన్, ఈ మధ్య నా స్కిన్ కొంచెం మంచిగా గ్లో వస్తుంది కదా. ఇంతకు ముందు అయితే చాలా డల్గా డ్రైగా ఉండింది. సో మనం యూస్ చేసే క్లెన్జర్ని బట్టి, మన స్కిన్ కన్సర్న్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ టుడే నేను ఆక్వాలాజికా మూస్ హైడ్రేటింగ్ క్లెన్జర్స్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. మన స్కిన్ టైప్ని బట్టి మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు మనము. ప్రస్తుతానికి నేను ఆక్వాలాజికా గ్లో ప్లస్ మూస్ హైడ్రేటింగ్ ఫోమ్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను అనమాట, నా స్కిన్ మీద ఆ ఎక్స్ట్రా గ్లో రావడానికి. బికాజ్ దీంట్లో మనకు పపాయ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది కాబట్టి సో నా స్కిన్ కొంచెం మంచి గ్లో వస్తుంది. అండ్ ఇది మూస్ ఫార్ములేషన్ కాబట్టి స్కిన్లో ఉన్న ఏదైతే మనకు కావాల్సినవి ఉంటాయో సో ఎక్సెస్ ఆయిల్ని స్ట్రిప్ డౌన్ చేయకుండా మనకు చాలా జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ రైట్ నౌ. సో ఇది చాలా జెంటల్ క్లెన్జర్ అని చెప్పాను కదా. ఇందులో మనకు 10% గ్లిజరిన్ ఉంటుంది అనమాట. జెంటల్గా క్లెన్స్ చేసి దానివల్ల స్కిన్ కూడా అస్సలు డ్రై అవుట్ అవ్వదు. మనకు చాలా సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ ఉంటుంది అనమాట. అంటే స్కిన్ గ్లోని మంచిగా బూస్ట్ చేసి స్కిన్ని చాలా స్మూత్గా ఉంచుతుంది. అండ్ మనకు మాయిశ్చర్ కూడా మంచిగా లాక్ చేసి ఉంచుతుంది అనమాట. హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ డీప్గా హైడ్రేట్ చేస్తుంది. అండ్ పపాయ విటమిన్ సి నేను ఆల్రెడీ చెప్పినట్టు స్కిన్ని మంచిగా ఈవెన్ చేసి ఆ గ్లో అనేది మనకు ఉంటుంది అనమాట స్కిన్లో. ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కిన్ కూడా చాలా మంచి గ్లో వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తూ ఉంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఆక్వాలాజికా వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ మనకు ప్రోడక్ట్స్ అన్నీ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర నాకు నచ్చిండే ఇంకో ఇనిషియేటివ్ ఏంటి అంటే, సో వాళ్ళు ఫ్రెష్ డ్రింకింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక మంచి పర్పస్ తీసుకున్నారనమాట. కొంచెం బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో ఉండదు. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దట్స్ ఎ రియలీ నైస్ ఇనిషియేటివ్ అనిపించింది నాకు. అండ్ మనకు ఆక్వాలాజికా అనేది చాలా క్లీన్ బ్రాండ్ అనమాట, వీగన్, క్రుయల్టీ ఫ్రీ కాబట్టి నాకు పర్సనల్ ఫేవరెట్ అది. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. దర్శన్ వచ్చేలోపు మొత్తం అంతా ప్యాకింగ్ చేసేసాను. కరెక్ట్గా మేము లగేజెస్ అన్ని కిందికి తీసుకెళ్ళే టైంకి వచ్చాడనమాట. కొత్త కార్ వచ్చింది కదా, సో దానికి కొంచెం స్టిక్కరింగ్ అండ్ నెంబర్ ప్లేట్ అన్నీ వచ్చింటే ఒకేసారి ఆ వర్క్ కంప్లీట్ చేసేసి వెళ్తే బెటర్ అనిపించింది, అందుకే వెళ్ళాడంట. సో ఇంకా మొత్తం ఇక్కడ సర్దేసుకుంటున్నాము. అక్కడికి అనంతపూర్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల ఇంత లగేజ్, అసలు ఎంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళాలనుకున్నా ఉంటుంది అనమాట. ఇది ప్యాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ప్యాకింగ్ చేసేది అన్నిటికంటే కష్టమైన పని అనిపిస్తుంది నాకు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వెళ్లే ముందు బెడ్షీట్స్ ఏవి చేంజ్ చేయలేదు. యూజువల్గా నేను వెళ్ళేటప్పుడు మొత్తం ఒకసారి ఇల్లంతా క్లీన్గా చేసేసి వెళ్తానమాట. బికాజ్ రిటర్న్ వచ్చినప్పటికి కొంచెం ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఈసారి చాలానే పని ఉంటుంది రిటర్న్. అండ్ వెళ్ళేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. ఇంకా ఆన్ ద వేలో కృతింగా రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా టేస్టీగా ఉంటుంది. గోబీ ఎవరైనా ట్రై చేయకపోతే ఈ రెస్టారెంట్లో పక్కా ట్రై చేయండి. గోబీ 65 అజిత్ రికమెండ్ చేశాడు. నేను ఒక్కదాన్ని వెజ్, వీళ్ళందరూ నాన్ వెజ్.
ఏమైంది? ఏమన్నా చెప్పు. తినిన తర్వాత ఎక్కువైంది నడుద్దామన్నా కదా. నేను నడుద్దామన్నా, లిఫ్ట్ ఆపేయమనలేదు, నేను నడుద్దామన్నా అది ఆగిపోయింది. నేనేం చేయట్లా. ట్రై చేయి, ఇక్కడ ట్రై చేస్తుందేమో. ట్రై చేయి ఇక్కడ. అయ్యో ఇక్కడ లిఫ్ట్ లేదు బ్రో, నో లిఫ్ట్ ఇక్కడ. నేనేం చేయలేదండి, కడుపు బరువు ఎక్కింది అనుకుంటున్నాడు అజిత్. సర్లే దిగుతావా, నడుచుకుంటూ వస్తావా అంటే, నువ్వు దిగి మేము లిఫ్ట్లో వస్తావా అన్నాడు. సర్లే లిఫ్ట్లో ఎందుకు, ఇంక లిఫ్ట్ యూజ్ చేసుకుందాం అనుకున్నాము, అంతలోపల పోయింది అది. నేనేం చేయాల. బాగున్నారా దర్శ? అడెవరాడా? ఏం జూలీ వేసుకొచ్చినారు. ఏం జూలీ మరి లిఫ్ట్ ఇస్తాను అంటే నాకు తెలుసు. మా జూలీ వస్తుంది. బాగున్నావా జూలీ? అదే కాలేజ్ సెలవు. సో ఇందాక పిన్ని ఎక్స్ప్రెషన్ చూసారు కదా. యాక్చువల్లీ జూలీ ఇంటికి వస్తా ఉండేది, ఎవరికి చెప్పలేదు అనమాట. మేము సర్ప్రైజ్ ఉంటుందని చెప్పేసి అట్లనే పిలుచుకొచ్చేసాము. అందుకే పిన్ని అంత షాకింగ్, అంత సర్ప్రైజ్ అయిందనమాట. సో ఎలాగో మేము కూడా అన్నవరంకి వెళ్తున్నాం కదా, అందరు కలిసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి తనను కూడా తీసుకొచ్చేసాం ఇక్కడ. ఇంకా అండ్ అజిత్ నాకెందుకు మమ్మీ దిష్టి తీస్తానో, వాళ్ళకి తీస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ జోక్ చేస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి అమ్మ మాకు దిష్టి తీస్తారు అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. ఏమన్నా మెయిన్ ఏంటంటే మన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అట్లంతా వెళ్ళిపోవాలని చెప్పేసి తీస్తే బెటర్ కదా అని చెప్పేసి తీసామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ కొత్త కార్ అవన్నీ తెచ్చినప్పుడు కూడా నేను తీసాను, బట్ అదంతా వ్లాగ్ చేయలేదన్నమాట. సో ఇఫ్ ఇన్కేస్ మీలో ఎంతమంది నాలాగా నమ్ముతారు చెప్పండి, దిష్టి పడుతుంది అనేది ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ చెప్పండి. వి ఆర్ వన్ టీమ్. ఓకే. అండ్ ఇక్కడ కొన్ని పార్సిల్స్ బట్టలు ఉంటే అవన్నీ ఓపెన్ చేసేస్తున్నాము. ఇక్కడ కొన్ని బట్టలు నాకు అవసరం లేనట్టు ఏమైనా ఉంటే నేను ఇక్కడికి కొన్ని తీసుకొస్తాను అండ్ అత్తయ్య వాళ్ళకి కొన్ని ఇస్తానమాట. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు. అండ్ డాడీవి షూస్ నేను ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ 2 months పైన అయిపోయింది. సో అది కూడా అంతే. అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెడుతూ ఉంటాను కదా, అది ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అడ్రస్ నాది పెట్టేసి ఉంటాను అనమాట. అందుకే చాలా మటుకు అక్కడికి వస్తూ ఉంటాయి. మళ్ళీ అనిపిస్తుంది అయ్యో అక్కడికి పెట్టాల్సింది ఇక్కడే పెట్టా అని చెప్పేసి. అవి సగం పార్సిల్స్ ఉంటాయండి. నాకు అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికే తీసుకురావాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం నుండి చూసుకొని పెడితే బెటర్ అనిపించింది అనమాట అప్పుడే. సో ఈ పార్సిల్స్ అన్నీ కూడా అవే. ఇవి ఏంటంటే షూస్ అని చెప్పాను కదా, స్కెచర్స్. ఎవరన్నా కొంచెం వాకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నా లేదంటే కొంచెం షూస్ కొంచెం కంఫర్ట్ ఉండేటి చూస్తూ ఉంటే నా సజెషన్ ఏంటంటే స్కెచర్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఒక 45-50 అట్లా ఏజ్ ఉంది, మీరు కొంచెం వాకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, లేదంటే ఏదైనా సైట్ విజిట్స్ ఉంటాయి అనుకున్నా కూడా ప్రిఫర్ స్కెచర్స్. చాలా చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ చాలా లాంగ్ వేర్ అనమాట. అంటే ఎక్కువసేపు వేసుకున్నా కూడా కాలు నొప్పులు రావడం అట్లాంటివి ఏమి ఉండదు. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, జస్ట్ చెప్తున్నాను అంతే నేను. అండ్ డాడీకి తీసుకున్నా. అదే నా టెన్షన్ ఏమంటే తీసుకొని ఆల్రెడీ 2 months అయిపోయింది కదా, సైజ్ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఈ పార్టీకి అయిపోయి ఉంటుంది. ఐ థింక్ ఇవి అరౌండ్ ఒక 8,000 అట్లా పన్నట్టున్నాయి షూస్. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నేను ఇఫ్ ఇన్ కేస్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేసి ఉంటాను చూడండి. అండ్ డాడీకి ఏంటంటే లేస్ లేనివి కావాలి అని చెప్పారు. లేస్ ఉంటే ప్రతిసారి దాన్ని తీయాలి మళ్ళీ వేసుకోవాలంటే కొంచెం చిరాకుగా ఉంటుంది కదా, అదే లేస్ లేనివి అయితే జస్ట్ అట్లా ఎక్కి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ సైజ్ ఎగ్జాక్ట్లీ సరిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఒక్కొక్కసారి
ఒక్కసారి మాత్రమే సైజ్ ఉంటాయన్నమాట. మిగతా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ ఆఫ్ ద స్టాక్, లేదంటే సైజ్ అవైలబుల్లో లేకపోవడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో థ్యాంక్ఫుల్లీ సైజ్ అయితే ప్రాపర్గా సెట్ అయింది. షూస్ అయితే చాలా కంఫర్ట్ ఉన్నాయంట. అండ్ దాంతోపాటు ఒకేసారి ఓపెన్ చేస్తే బెటర్ అని ఇవి కూడా చూపిస్తున్నాను. నేను ఇవి మిగతా హాల్ వీడియోలో చూపించానో లేదో నాకు అంత కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఇవి సర్వింగ్ బౌల్స్ వస్తాయి కదా, పింక్ కలర్ బౌల్స్, జస్ట్ పింక్ అని తీసుకోలేదు. ఇది మల్టీపర్పస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం లెఫ్ట్ ఓవర్స్ వేసుకున్నాం అనుకోండి, నేనైతే అట్లా యూజ్ చేస్తాను. లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి దీంట్లో వేసి మనం డైరెక్ట్గా ఈ బౌల్స్ని ఓవెన్లో పెట్టేయచ్చు. సో ఓవెన్లో యూజ్ చేసే సర్వింగ్ బౌల్స్ అనమాట ఇవి. సో నాకైతే బాగుంది అనిపించింది, బికాజ్ మళ్ళీ దీంట్లో నుండి తీసి గ్లాస్ వేర్లోకి వేసి అట్లా ఎక్స్ట్రా పనేం ఉండదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది కావాలంటే ఐ డోంట్ నో లింక్స్ ఇంకా ఉన్నాయో లేదో, బికాస్ చెప్పాను కదా ఇవన్నీ ఆర్డర్ పెట్టి ఒక 2 months అయింది, ఇంట్లోనే పడున్నాయన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. గుడ్ మార్నింగ్ అగైన్ గైస్. సక్సెస్ఫుల్ గా ఇక్కడికి వస్తే ఏదో ఒకటి నేను ఇంట్లో ఉండకుండా బయట తిరిగే పనులు జరుగుతానే ఉంటాయనే దానికి ఇది ఇంకొక ప్రూఫ్. లాస్ట్ టైం అంతా ఏదో సంథింగ్ దేనికోసమో తిరిగినాం, సమ్ రిజిస్ట్రేషన్ సంథింగ్ ఏదో. ఈసారి ఏమైంది తెలుసా, అట్లా అడుగు పెట్టినానో లేదో ఇంట్లో నా సిమ్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందో అది పని చేయకుండా అయిపోయింది మొత్తానికి. ఇక్కడ కాదు అక్కడ వచ్చేటప్పుడు అంతా పని చేసింది, ఫోన్ కూడా మాట్లాడినాను నేను పడుకున్నప్పుడు చూసుకోలే. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత జూలీది కూడా కొద్దిసేపు నో సర్వీస్ పడి ఆ పిల్లది మళ్ళీ వర్క్ అవుతా ఉంది, కానీ మంది మాత్రం పోయింది, ఏకంగా బ్లాక్ అయిపోయిందో అదేమైందో తెలీదు. నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుండి అయింది, ఇంక ఇప్పుడు పని చేయడం లేదని చెప్పేసి వెళ్ళి, నాది బేసిక్గా 4G సిమ్, మనకు అట్లా పదే చేంజ్ చేయించుకోవడం నచ్చదు అనమాట. సో దానికి 5Gకి చేంజ్ చేయించుకొని కొత్త సిమ్ ఇంకా యాక్టివేట్ అయ్యే 2 hours పడుతుందంట. ఆ పని చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తానామండి. ఓకే, హోప్ఫుల్లీ అది తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా యాక్టివేట్ అయిపోవాలి. బికాస్ నా దగ్గర 2-3 నెంబర్లు నేను పెట్టుకోను అనమాట, బికాస్ ఐ కాంట్ హ్యాండిల్. సో అదొక ప్రాబ్లము. పర్సనల్ అంతా ఒకటే నెంబరే అనమాట నాది. అందుకు ఫోన్ కాల్స్ ఏమొస్తాయో అర్థం కావడం లేదు, ఏమన్నా ఓటీపీలు వస్తే రావు, అది పెద్ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు లెట్స్ సీ, వీ హ్యావ్ టు వెయిట్. ఓన్లీ వైఫై కాలింగ్స్ మాత్రమే వస్తాయి, అది వైఫై ఉంటే, ఇప్పుడు వైఫై లేదు. లెట్స్ గో. ఇవి మమ్మీ నా కోసం తెచ్చిండే శారీలో ఒకటి, అదే చూస్తున్నాను. ఈ కలర్ ఆల్రెడీ ఉంది కదా మమ్మీ, మొన్న లాస్ట్ టైం పూజ జరిగింది చూసారా ఇంట్లో, సో ఆ పూజకి రెడ్ శారీ వేసుకున్నాను, మీ అందరికి కూడా బాగా నచ్చింది కదా. సో ఆ శారీ లాగే ఉంది, ఇది నాకు వద్దులే నువ్వే స్టిచ్ చేపించేసుకో అని చెప్తున్నా అనమాట. అండ్ ఇంకా అన్నవరంకి వెళ్ళడానికి కొన్ని శారీస్ తీసుకున్నారంట, అవి ఇంకా స్టిచ్చింగ్ రమ్మా అంటే నాకు స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు కదా. నేను కూడా డైరెక్ట్గా చూడలేదు, మోస్ట్లీ నా శారీస్ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా అమ్మనే వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. సో అవే నాకు కూడా అవి నచ్చుతాయి అన్నమాట, టేస్ట్ అంతా ఒకటే కాబట్టి. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారు అందరూ? పూజ అయిపోయింది గైస్, పొద్దున్నే అయిపోయింది. నిన్న కొంచెం లేట్ అయింది, మొత్తం అన్ని క్లీన్ చేసినప్పుడు ఒక్కటే లేట్ అవుతుంది, మిగతా రోజులు తొందరగా అయిపోతుంది. నేనేందో టెంపుల్ కూడా ఈవినింగ్ పోయినావు కదా, పొద్దున్నే 10:30 అయింది ఎండ అక్కడ పోవాలంటే. ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉన్నాయి. టెంకాయ నీళ్ళు మమ్మీ, వీళ్ళు ఎవరు టెంకాయ నీళ్ళు తాగరంట. ముందు అయితే అజిత్ నేను కాంపిటీషన్ పెట్టుకొని తాగుతా అంటే టెంకాయ నీళ్ళు. నేను మామూలుగానే ఎంత తాగను టెంకాయ నీళ్ళు. అదే కదా, ఇంకా ఈరోజు తక్కువ, రోజు 2 కొబ్బరికాయలు కాబట్టి గ్లాస్ నిండా వస్తాయి. రోజు కొడుతుంది కొబ్బరికాయలు, సో ఈ గ్లాస్ పూర్తిగా వస్తాయి. నేనే తాగుతా అంటే ముందు అజిత్ నేను కిందికి వచ్చే లోపల అజిత్ తాగేస్తా అంటే, ముందు నాకు కొంచెడే కాదు, ఇప్పుడైతే అసలు తాగడం లేదండి. తాగని ఆడ పెట్టినా కానీ తాగడు. ఎందుకు ముత్యాల మొగ్గు ఇచ్చేస్తా, ఎందుకు అంతే కదా, బాగుంటాయి, స్వీట్ ఉంటాయి, తాగొచ్చు కదా. తాగరు. ఓకే, ఇప్పుడు ఎందుకు చేస్తా ఉంది నావే అండి, మొత్తం అన్ని అయిపోయినాయి అక్కడ. ఆనియన్స్
ఇక్కడ నుండి తీసుకెళ్తా. ఆనియన్స్ బాగుంటాయని ఇటు నుంచే పంపిస్తా. ఆనియన్స్ బయటికి పోయి తీసుకుంటే ఒక్కొక్కసారి చిన్నగా దొరుకుతాయని. చలివిండికి బెల్లం దంచాలి. చలిపిండి అంటే మా సైడ్ చలిపిండి అంటాము. నువ్వుల లడ్డు. సో నువ్వుల లడ్డు దర్శన్ బాగా ఇష్టం, అందుకే దర్శన్ కోసం చేస్తుంది ఇక్కడ. లాస్ట్ టైం పొడి చేసి ఇచ్చింది. పొడి అయితే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. దాన్ని నేను మళ్ళీ ఉండలు చుట్టుకోవాలా. కొంచెం పాలు వేసుకొని చుడితే బాగుంటుంది. పాలు వేస్తే బయట పెట్టకపోతే లోపల పెడితే ఏం కావు, చెడిపోవు. ఉండలు అయితే నెల రోజులు ఉన్న పాలు వేసినా లోపల పెట్టేయాలి. అంటే ఎక్కువ పట్టవు, కొంచెం పడతాయి అంతే. ఓకే, నాకు పొంగల్ మమ్మీ టిఫిన్. పొంగలే. దర్శన్ ఫ్రెష్ అప్ అవుతున్నాడండి. దర్శన్కి ఇడ్లీ కావాలంటే పొంగల్ తిండు కాబట్టి. అందరూ పొంగలే. అవును. ఓకే. ఇన్ని ఆనియన్స్ నాకు అవసరం లేదు, అన్నీ నాకే అని తెప్పించింది. కాకపోతే నా కన్సర్న్ ఏమంటే ఆ బాస్కెట్లో పెడతాను కదా నేను ఇంట్లో, వేడికి త్వరగా పాడైపోతాయి అనమాట. దట్టు ఫ్రిడ్జ్ కూడా పక్కనే ఉంది కదా, హీట్ అనేది తగులుతూ ఉంటుంది. అక్కడికి నైట్ నేను పడుకునేటప్పుడు కొద్దిసేపు ఓపెన్లో పెట్టేసి వెళ్తాను, సో దట్ గాలి తగలాలి అని చెప్పేసి. సో అన్ని ఆనియన్స్ వద్దు మమ్మీ, నేను మధ్యలో ఎట్లనో వస్తూ ఉంటాను కదా, కావాలంటే తీసుకెళ్తాను అని చెప్పాను. ఇంకా కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉందండి, శనగిత్తనాలు అవన్నీ. మళ్ళీ నాకు అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడ నుండి అన్నీ రోస్ట్ చేసి పంపిస్తుంది. 12:45 అయింది కరెక్ట్ టైం. ఇంకో హాఫ్ అన్ అవర్లో లంచ్ టైం అవుతుంది. డాడీ వాళ్ళు కూడా వస్తారు. బట్ నా ల్యాప్టాప్ మ్యాక్సిమం ఒక్క వీడియో కంటే ఇంకా ఎడిట్ చేయనంటా ఉందన్నమాట. ఎందుకో ఈ మధ్య ఎక్కువ హ్యాంగ్ అయిపోతుంది, ఎక్కువ హీట్ అయిపోతుంది. ఐ డోంట్ నో, నేను సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా కరెక్ట్గా చేయట్లేదో అదేందో తెలియదు నాకు. అండ్ నన్ను అడుగుతూ ఉంటారు ఎడిటింగ్ దేంట్లో చేస్తారు అని చెప్పేసి. ఫైనల్ కట్ ప్రో. సో అది ఒకసారి వన్ టైం పర్చేస్ అనమాట. ఐ థింక్ 25,000 ఎంతో నేను తీసుకున్నప్పుడు, వన్ షాట్ పేమెంట్. అంటే ఒకసారి పే చేస్తే మనం లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మంత్లీ కట్టేది అట్లా ఏమి ఉండదు, జస్ట్ ఒకసారి పే చేయాలంతే. అండ్ చాలా పెద్ద ఎడిటింగ్స్, కలర్ గ్రేడింగ్ అదంతా కూడా చేసుకోవచ్చు హై లెవెల్లో. బట్ నేను అంతా ఎడిటింగ్ చేయను, కలర్ గ్రేడింగ్ న్యాచురల్గా ఏది ఉంటే అదే పెడతాను. అండ్ ఎంత హీట్ అవుతోందంటే, నేను ఫైనల్ కట్ ప్రో యూజ్ చేసినప్పుడు ఫుటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకటే హీట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ మీకోసం డైలీ ఈ వ్లాగ్స్ పోస్ట్ చేయాలి, బికాస్ రేపటి నుండి మళ్ళీ నేను 4 days ఉండను. సో మీరు ప్రాబబ్లీ ఇదే వ్లాగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లుంది కదా, నేను వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. చేస్తూ ఉండగా సడన్గా ఆఫ్ అయిపోతుంది. ఈ వ్లాగ్ ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్కి పెట్టాను అనమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, ఇది ఆఫ్ అయిపోతే ఈ ఎక్స్పోర్ట్ కూడా స్టాప్ అయిపోతుంది. ఐ డోంట్ నో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. ఒక సైడ్ ఛార్జింగ్ ఉంది, ఇంకొక సైడ్ మెమరీ కార్డ్ ఉంది, ఇంకొక సైడ్ ఇది హీట్ ఎక్కిపోయింది అనమాట. ఫుల్గా బ్లాస్ట్ అయిపోతుందేమో అట్లుంది. నేను మీతో మాట్లాడుతూ ఉండగానే ఇది ఆఫ్ అయిపోయింది. సర్వీస్ ఏమైనా చేపియాల్సి వస్తుందేమో చూద్దాం. ఇలా జరుగుతుంది ప్రస్తుతానికి నా డే అయితే. సో ఇంకా టుమారో నుండి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ 3 రోజులకి కావాల్సినవన్నీ షూట్ చేసి పెట్టేయాలి నేను ఇప్పుడు. లెట్స్ గో గైస్, టీమ్ డూ ఇట్. సపోర్ట్ చేయండి నన్ను మంచిగా కామెంట్ సెక్షన్లో, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మీరే మోటివేట్ చేయాలి ఈ మంత్ అంతా. ఎందుకంటే నేను కొంచెం లో ఆన్ మోటివేషన్ ఉన్నాను. సమ్ డేస్ దట్ విల్ హ్యాపెన్. దట్ టు మనం పుట్టింటికి వచ్చిన తర్వాత ఆ లేజినెస్ అనేది ఆటోమేటిక్గా నా బాడీలో అట్లా బిల్డ్ అయిపోతుంది, ఏం వర్క్ చేయకూడదు అనిపిస్తుంది. దర్శన్ చూడండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. సో అందుకే నేను ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఐ నో ఇది చాలా చిన్న వ్లాగ్ అని చెప్పేసి, బట్ ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ ఇట్. డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరితో అయినా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఒక చిన్నది గుర్తు చేద్దాం అనుకుంటున్నాను, సబ్స్క్రైబర్ కౌంట్ చూసారా? వీఆర్ క్లోజ్ టు 600K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ. షార్ట్స్ చూసే వాళ్ళకైనా, ఫుల్ వీడియోస్ చూసే వాళ్ళకైనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా కనెక్ట్ అవుతున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలా మంచిగా ఎక్స్టెండ్ అయింది. ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిల్డింగ్ దిస్ పాజిటివ్ కమ్యూనిటీ అండి. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye-bye.